ఈరోజు హోప్ ఐలాండ్లో డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే హ్యాచ్లింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీలో వదలడం జరిగింది. ఈ హోప్ ఐలాండ్ మనం ఏవైతే ఈ టర్టిల్స్ ఉన్నాయో దాని కన్సర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్థలం. అంటే ప్రపంచంలోనే ఇలాంటి ఐలాండ్లో వచ్చి హ్యాచింగ్ చేసే చోట్ల చాలా చాలా అరుదుగా ఉంటాయి. మరి అలాంటిది మన కాకినాడ జిల్లాలో ఉండడం చాలా చాలా అదృష్టం. మరి ఎన్నో మనం రక్షణ చేసుకోవాల్సినటువంటి మన బాధ్యత మన పైన ఉంది. ఇక్కడ ఉన్న లోకల్ ఫిషర్మెన్ వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా ఈ కన్జర్వేషన్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. అంటే గుడ్లు వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్గా అక్కడ ప్రిజర్వ్ చేస్తూ, అదే రకంగా ఇన్సెంటివ్గా అక్కడక్కడ వాళ్ళు గుడ్లు పెట్టిన చోట కూడా దాన్ని కన్సర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ఫిషర్మెన్ కూడా దీంట్లో భాగస్వామ్యమై వాళ్ళు కూడా ఈ చర్యల్లో వాళ్ళు తమ వంతు కృషి చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.